వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీజేపీ వ్యూహం, టీడీపీ జనసేనలో టార్గెట్ ఎవరు? భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. వీలైనంత వరకు ప్రతి చోట ఒంటరిగా పోటీ చేసేందుకే ఆ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. వీలు కాని చోట మాత్రమే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. కాస్త బలపడ్డాగా మిత్రపక్షాలన్నీ సైతం బలిపెట్టి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియా చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇక మీదట ప్రతి రాష్ట్రంలోనూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, పంజాబ్లలో ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు అమిత్ షా తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహంపై అమిత్ షా మనసులో మాట, టీడీపీ, జనసేన పార్టీల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండదండలు లేకపోతే టీడీపీ, జనసేన కలిసిన వైసీపీని ఎదుర్కోలేవన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు కారణంగా వ్యవస్థల సహకారం కూటమికి అందిందని, అందుకే విజయం సాధించిందన్న చర్చ లేకపోలేదు. ఇతర పార్టీలను బలపరిచేందుకు బీజేపీ ఎప్పటికీ రాజకీయం చేయదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో బీజేపీకి గొడవేం లేదు. అలాంటప్పుడు వైసీపీని రాజకీయంగా దెబ్బతీసి టీడీపీ, జనసేనను మరింత స్ట్రాంగ్ చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఏపీలో పాగా వేయాలి అనేది బీజేపీ బలమైన ఆకాంక్ష. అయితే భావజాలం రీత్యా తమకు అనుకూల ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ, జనసేన రాజకీయంగా దెబ్బతింటేనే తాము అడుగు పెట్టడానికి సాధ్యమవుతుందనే అభిప్రాయం బీజేపీలో ఉంది. ఆ రోజు కనీసం బీజేపీ ఎదురు చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుత రాజకీయ అవసరాల రీత్యా టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రాధాన్యత క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ముందుగా తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఇందుకు 2028-29 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఈ దఫా ఎలాగైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తెలంగాణలో తాము కూడా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణకు వ్యతిరేకంగా గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ భయాందోళన చెందుతోంది. ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి అంతిమంగా బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందుతుందని తెలంగాణ బీజేపీ భయపడుతోంది. అందుకే పవన్ విషయంలో తమకేమీ సంబంధం లేనట్టే వ్యవహరిస్తోంది. తెలంగాణలో రాజకీయ అనుకూలత ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సొంత ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్లడం ఖాయం. బీజేపీ ఆలోచన ఎప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడం ఆ పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ కోణంలోనే అమిత్ షా కామెంట్స్ ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.